బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏపీలో ప్రభుత్వం మారుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. గత ప్రభుత్వ డేటా బయటకు వెళ్లకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. పలు ఫైళ్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లపై నిఘా పెట్టారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఐటీ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ ఆఫీస్ను సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాళం వేసి లాగిన్ ఐడీస్ క్లోజ్ చేశారు. సీఎం కార్యాలయానికి చెందిన ఫైళ్లు ఈ ఆఫీస్ నుంచి మాయం చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు అందిన వెంటనే సైబర్ క్రైమ్, ఇతర పోలీస్ టీంలు రంగంలోకి దిగాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటై తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని, ఆదేశాలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు ఈ ఆఫీస్ సిబ్బందిని హెచ్చరించారు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మనం ఆల్రెడీ చూసాము 6 నెలల క్రితం జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఎటువంటి హార్డ్ డిస్క్లని స్మాష్ చేయటం, అలాగే వాటిని ధ్వంసం చేసినటువంటి దానిలో భాగంగా ఎటువంటి కేసులు బయటకు వస్తున్నాయో మనం చూస్తున్నాం. అటువంటిది ఇక్కడ పునరావృతం కాకుండా ప్రివెన్షన్గా ఈ చర్యలను చేపడుతున్నట్లుగా అర్థమవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. ఈ ఆఫీస్ ఒక వర్కేనా, లేదంటే కనుక టోటల్గా సెక్రటేరియట్ మొత్తాన్ని కూడా కంట్రోల్లో తీసుకున్నారా? సురేష్, సీఎం ఆఫీసుకు చెందినటువంటి పలు ఫైళ్లను ఈ ఆఫీసు నుంచి మాయం చేసుకున్నారని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో ఐటీ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ ఆఫీసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానికి తాళం వేసి లాగిన్ ఐడీలను క్లోజ్ చేసి పోలీసులు అక్కడ పూర్తి స్థాయిలో మొత్తం కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సైబర్ క్రైమ్ పోలీసులకు సంబంధించి ప్రత్యేక టీము దీనికి సంబంధించినటువంటి తనిఖీలు అయితే చేస్తా ఉంది. మొత్తం ఫైళ్ల కదలికలు, దాంతో పాటు గత వారం రోజుల నుంచి ఫైళ్లు మూవ్మెంట్ కు సంబంధించి మొత్తం వివరాలను కూడా అటు సైబర్ క్రైమ్ అధికారులు, పోలీస్ టీం మొత్తం కూడా చెక్ చేస్తా ఉన్నారు. కొన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారుల ఫైళ్లను చించివేస్తున్నారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి కీలకమైనటువంటి కొన్ని ఫైళ్లను ముక్కలుగా చేసి, హేమచంద్రారెడ్డి కొన్ని ఫైళ్లను ముక్కలుగా చేసి కవర్లో పెట్టి ఉంచారన్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో ప్రస్తుతం ఈ ఆఫీసును క్షుణ్ణంగా పోలీసులు తనిఖీ చేస్తా ఉన్నారు. కొంతమంది ఉద్యోగులను కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్లు కూడా ఎవరు కూడా బయటికి తీసుకెళ్లొద్దని కూడా ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. వారి వద్ద ఉన్నటువంటి పెన్ డ్రైవ్లు కావచ్చు, ఇతర సీడీలు వంటి పూర్తి సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకుని తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే సచివాలయంలో ఉన్నటువంటి మంత్రుల ఛాంబర్లను జీఏడీ అధికారులు అంటే సాధారణ పరిపాలనా శాఖ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఛాంబర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ మంత్రులు వాళ్లకు సలహాదారులుగా ఉన్నటువంటి పేషీల నుంచి కూడా అక్కడ పాత బోర్డులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా జీఏడీ అధికారులు తొలగించడం జరిగింది. అక్కడ ఫర్నిచర్ తో పాటు కంప్యూటర్, ఇతర వివరాలు మొత్తాన్ని కూడా జీఏడీ అధికారులు నమోదు చేసుకొని గతంలో ఏవైతే ఫర్నిచరు, అక్కడ ఉన్నటువంటి ఇతరత్ర సామాగ్రి ఉందో వాటికి ఇప్పుడు ఉన్న వాటికి సరిపోల్చుకునే విధంగా జీఏడీ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వ్యక్తిగత సామాగ్రి సచివాలయం నుంచి బయటకు తీసుకువెళ్లేందుకు పూర్తి స్థాయిలో బిల్లులు అయితే చూపించాలని కూడా జీఏడీ అధికారులు స్పష్టం చేశారంటే గతంలో ఇప్పటి వరకు అధికారుల్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వీళ్ళంతా కొంత వ్యక్తిగత సామాగ్రిని అక్కడ కొనుగోలు చేసి తమ ఛాంబర్ లో ఉంచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ వాటిని గనక బయటికి తీసుకెళ్లాలని అనుకుంటే మాత్రం వాటికి సంబంధించినటువంటి బిల్లులు చూపించి వాటిని తీసుకెళ్లొచ్చుకని కూడా జీఏడీ అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా గతంలో తెలంగాణ ప్రభుత్వం మారిన వెంటనే అక్కడ కొన్ని సచివాలయం ఉన్నటువంటి కొన్ని శాఖల కార్యాలయాల్లో కీలకమైనటువంటి ఫైళ్లు ఫైర్ యాక్సిడెంట్ లో దగ్ధం కావటం, ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి గత 5 ఏళ్ల కాలంలో అనేక చీకటి జీవులతో పాటు అనేక చట్ట వ్యతిరేకమైనటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి కీలక ఫైళ్లు వీటన్నిటిని కూడా మాయం చేసే ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం
ఈ ఆఫీస్ కు సంబంధించినటువంటి అక్కడ ఐటీ శాఖ ఆధ్వర్యంలో నడిచే అక్కడ ఉన్నటువంటి వివరాలు మొత్తాన్ని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకొని వాటన్నిటినీ కూడా ముమ్మర స్థాయిలో తనిఖీలు చేస్తా ఉన్నారు. గత వారం రోజులుగా ఏ ఫైళ్లను బయటకు వెళ్లి ఉంటాయన్నటువంటి అనుమానంతో వాళ్ళను అవన్నీ కూడా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది సురేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.